2017లో కోరా అనే వెబ్సైట్లో ఒక ఆన్సర్ రాశాను. దేనికంటే వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ టు అ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఆ టైంలో నేను ఒక ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎన్ఐటి దుర్గాపూర్లో. అప్పుడు నా సీనియర్స్ నా ఫస్ట్ ఇయర్లో ఏం అడ్వైసెస్ ఇచ్చుంటే బాగుండేదని ఆలోచించి నా 3 years ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ ఆన్సర్ రాశాను. అప్పుడు ఆ ఆన్సర్కి 8,000 అప్వోట్స్ అండ్ 81 కమెంట్స్ వచ్చాయి. ఆ కమెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే ఈ ఆన్సర్ చాలా మందికి హెల్ప్ అయిందని అనిపించింది. సో ఈ ఇయర్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ఆన్సర్ని ఒక యూట్యూబ్ వీడియోలా చేయాలనుకున్నాను. మీరు ఫస్ట్ ఇయర్ బీటెక్ జాయిన్ అవబోతున్నా, సెకండ్ ఇయర్ ఆర్ ఈవెన్ థర్డ్ ఇయర్లో ఉన్నా కూడా ఈ ఆన్సర్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వెంటనే కొంతమంది సీనియర్స్ అరే మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, సిజిపిఏ తక్కువ వచ్చినా పర్లేదు, మీరు కాలేజ్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయమని చెప్తారు. కానీ ఇది రాంగ్ అడ్వైస్. అసలు నిజం ఏంటి అంటే సిజిపిఏ ఇస్ ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే 8 and 8.5 ప్లస్ సిజిపిఏ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. పర్సనల్ గా నేను కాలేజ్ కి 4 బెస్ట్ కంపెనీస్ లో కూర్చోలేకపోయాను తక్కువ సిజిపిఏ వల్ల. సో అట్లీస్ట్ 8 and 8.5 ఉంటే ఇంకా చాలా మంచిది. సో 8.5 కంటిన్యూస్ గా మెయింటైన్ చేసుకుంటే మీరు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ లో అపియర్ అవ్వగలరు. కంపెనీస్ బేసిక్ ఫిల్టరింగ్ కోసం 8 or 8.5 కట్ ఆఫ్ కంపల్సరీగా పెడుతుంది. ఇంకో ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్లాగ్ తెచ్చుకోకండి, ఏ సబ్జెక్ట్ లోనూ ఫెయిల్ అవ్వకండి. ఈవెన్ దో మీ సిజిపిఏ 8.5 ఫైనల్ ఇయర్ వరకు ఉన్నా కూడా చాలా కంపెనీస్ ఈవెన్ ఒక బ్యాక్లాగ్ ఉన్నా కూడా వాళ్ళ ప్లేస్మెంట్స్ లోకి అపియర్ అవ్వనివ్వరు. వాళ్ళ క్రైటీరియా అలా ఉంటుంది. నాకు పర్సనల్ గా మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ ఇష్టం ఉండేది కాదు. సో నేను దాంట్లో ఏదోటి చేసి అట్లీస్ట్ పాస్ మార్క్స్ తెచ్చుకున్నాను. నా థర్డ్ సజెషన్ ఏంటి అంటే కాలేజ్ స్టార్టింగ్ లోనే ఫస్ట్ ఇయర్ లోనే వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీ టైం ఒక ఫోటో ఎడిటర్ లైక్ ఫోటోషాప్ అండ్ ఒక వీడియో ఎడిటర్ లైక్ అడోబ్ ప్రీమియర్ ప్రో నేర్చుకున్నారంటే మీ కాలేజ్ లైఫ్ లోనే కాదు మీ ఎంటైర్ లైఫ్ లో అది ఎప్పుడో అప్పుడు యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ లో మీకు చాలా ఫ్రీ టైం ఉంటుంది. మీరు ఏ బ్రాంచ్ ఉన్నా కానీ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. ప్రోగ్రామింగ్ ఇస్ లైక్ మ్యాథ్స్ దీస్ డేస్. మీరు ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుని ఫోకస్ ఆన్ ద లాజికల్ పార్ట్ ఆఫ్ ఇట్. కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో ఎస్పెషల్లీ ఎక్సైట్మెంట్ ఉంటుంది. నా గర్ల్ ఫ్రెండ్ కావాలి, బాయ్ ఫ్రెండ్ కావాలని. జస్ట్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కోసం ఎవరి వెంట పడకండి. నిజంగానే ఎవరిపైన ఫీలింగ్స్ ఉంటే వెళ్ళి డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయండి, డిలే చేయొద్దు. ఎందుకంటే హార్ట్ బ్రేక్స్ ఆర్ వర్స్ అండ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ కెరియర్. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఎవరిని పడితే వాళ్ళని గోక్కండి. నంబర్ 6, ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్ వద్దు. జస్ట్ 3 or 4 is good enough. మిగతా వాళ్ళతో జస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటే చాలు. నంబర్ 7, మీ ఎంటైర్ లైఫ్ లో మీరు ఎలా కూర్చోవాలి, ఎలా నించోవాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలని ఎవరు నేర్పించరు, ఎస్పెషల్లీ పబ్లిక్ లో. సో ఇది మీరు కాలేజ్ లో ఎవరైతే ఆ థింగ్ బాగా చేస్తారో వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకోవచ్చు. అండ్ ఇది నేర్చుకోవడం చాలా అవసరం, ఎస్పెషల్లీ ఫర్ యువర్ ప్రొఫెషనల్ కెరీర్. కాలేజ్ ఫెస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్. అసలు నేను చాలా మందిని చూశాను కాలేజ్ ఫెస్ట్ టైంలో కూడా కాలేజ్ హాస్టల్స్ లో కూర్చుని మూవీస్ కానీ సిరీస్ కానీ చూస్తూ ఉంటారు. దిస్ ఇస్ అ వెరీ రాంగ్ థింగ్. కాలేజ్ ఫెస్ట్ ఉందా, ఎంత స్టడీస్ ఉన్నా కూడా త్వరగా వైండప్ చేసి కాలేజ్ ఫెస్ట్ డెఫినెట్గా అటెండ్ చేయండి అండ్ అందులో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయండి. నంబర్ 9, కాలేజ్ జాయిన్ అవబోతూ ఉంటే ర్యాగింగ్ భయం ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. కానీ ర్యాగింగ్ ని కొంతవరకు మీరు పాజిటివ్ గా తీసుకోవచ్చు. కానీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందని మీకు అనిపిస్తుందో ఆ రోజు నుంచి సీనియర్స్ దగ్గర వెళ్ళడం మానేయండి. ఆర్ ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్ లో మిమ్మల్ని ఇంజూర్ చేస్తే కాలేజ్ అఫీషియల్స్ కి కంప్లైంట్ చేయండి. మీకు కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో క్యారియర్ గురించి కానీ సబ్జెక్ట్స్ గురించి కానీ ఏదైనా డౌట్ వస్తే ఫైనల్ ఇయర్ ని కానీ థర్డ్ ఇయర్ ని కన్సల్ట్ చేయండి. సెకండ్ ఇయర్స్ ని ఎప్పుడు ఏ డౌట్స్ అడగద్దు. కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుండగానే మీకు ఏ క్యారియర్ పాత్ చూస్ చేసుకోవాలని అర్థం కాదు అండ్ కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. ఈ టైంలో గూగుల్ బాబాని వాడి అన్ని క్యారియర్ పాత్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి. ఒక బుక్ లో రాసుకోండి. 1 year టైం తీసుకుని ఓన్లీ ఇన్ సెకండ్ ఇయర్ మీ ఏ క్యారియర్ పాత్ లో వెళ్ళాలనుకుంటున్నారా అని డిసైడ్ అవ్వండి. నెంబర్ 12, మెస్ ఫుడ్ కాలేజ్ లో అసలు బాగుండదు. ఈ ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేసి అడ్జస్ట్ అవ్వాలి. హోమ్ సిక్ అవ్వద్దు. ఈ ఫుడ్ కానీ మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే వరల్డ్ లో ఏ ఫుడ్ కైనా అడ్జస్ట్ అవుతారు. మా సీనియర్స్ ఇంకా అనేవాళ్ళు ఇంకా అడుక్కునే వాళ్ళకి బెటర్ ఫుడ్ దొరుకుతుంది. నా ఫస్ట్ ఇయర్ ఎన్ఐటి దుర్గాపూర్లో బ్రేక్ఫాస్ట్ లో ఫస్ట్ వీక్ మొత్తం పూరి పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూరి అంటే నాకు విరక్తి వచ్చింది. ల్యాప్టాప్స్ లో మూవీస్ అండ్ సిరీసే కాదు ఇంకా ప్రొడక్టివ్ థింగ్స్ కూడా చేయాలి, లైక్ కోర్సెస్. మీరు ల్యాప్టాప్ ముందర ఎంత ప్రొడక్టివ్ గా టైం స్పెండ్ చేస్తారో కాలేజ్ లో అంత క్యారియర్ లో ముందుకెళ్తారు. నంబర్ 14, MOOC, మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎడెక్స్, కోర్సెరా, ఉడాసిటీ. ఇందులో టాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ లైక్ హార్వర్డ్, స్టాన్ఫర్డ్, MIT ఈ ప్రొఫెసర్స్ మీ సబ్జెక్ట్ రిలేటెడ్ కోర్సెస్ ఇందులో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీరు ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారంటే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
నంబర్ 15, కాలేజ్లో చాలా క్లాసెస్ అన్ప్రొడక్టివ్గా ఉంటాయి. సబ్జెక్ట్ నేర్చుకోవడమే కాదు, క్లాసెస్ ఎప్పుడు బంక్ కొట్టాలా అని తెలియాలి. మినిమం అటెండెన్స్ క్రైటీరియాని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఈ కాలంలో సబ్జెక్ట్ మ్యాటర్ తెలిస్తే మాత్రం సరిపోదు. స్పీకింగ్ స్కిల్స్ ఆర్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. కంపెనీస్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెఫినెట్గా టెస్ట్ చేస్తాయి. దీన్ని ఇంప్రూవ్ చేయడానికి కాలేజ్లో ఏ స్పీకింగ్ కాంపిటీషన్ ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయండి. దీనివల్ల స్టేజ్ ఫియర్ కూడా తగ్గుతుంది. నంబర్ 17, కాలేజ్ ఈవినింగ్స్ మోస్ట్లీ మీకు బోర్ కొడుతుంది. ఈ బోర్డమ్ని కవర్ చేయడానికి ఏదైనా ఒక క్లబ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్లోనే జాయిన్ అవ్వండి అండ్ దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. కాలేజ్ క్లబ్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీ పర్సనాలిటీ చాలా మట్టుకు డెవలప్ అవుతుంది. నంబర్ 18, ఇది చాలా ఇంపార్టెంట్ అడ్వైస్. పేరెంట్స్కి అట్లీస్ట్ ఒకసారైనా ఎవ్రీ డే కాల్ చేయండి. ఎవ్రీ ఇయర్ ఇన్ కాలేజ్ మీ బడ్జెట్ని బట్టి ఒక ట్రిప్ అయినా మీ కాలేజ్ ఫ్రెండ్స్తో ప్లాన్ చేయండి. దీన్ని మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. నంబర్ 20, మీ మొత్తం కాలేజ్ లైఫ్లో అట్లీస్ట్ ఒక కొత్త స్పోర్ట్ నేర్చుకుని దాంట్లో పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. నేను పర్సనల్గా టేబుల్ టెన్నిస్ కాలేజ్కి వెళ్ళే నేర్చుకున్నాను. 21, ఒక చిన్న టిప్. 100 డాక్యుమెంటరీస్, 2 నుంచి 3 టీవీ సిరీస్, 200 మూవీస్, 50 బుక్స్, 1 టెడ్ టాక్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అండ్ వాచింగ్ గుడ్ యూట్యూబ్ ఛానల్స్. ఇవి మీ మొత్తం కాలేజ్ లైఫ్లో కవర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇదంతా కవర్ చేసి ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు చెప్పండి. చదువు, క్లాసెస్, ప్రాజెక్ట్స్ ఇవన్నిట్లో పడి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం మర్చిపోవద్దు. 5 years తర్వాత మీరు సబ్జెక్ట్ మర్చిపోవచ్చు, కానీ మీ ఫ్రెండ్స్ని మాత్రం మీరు మర్చిపోలేరు. లాస్ట్గా, డూ నాట్ డూ డ్రగ్స్. అగైన్, డూ నాట్ డూ డ్రగ్స్. ఇది నా హంబల్ అడ్వైస్, ప్లీజ్ ఫాలో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో సో దట్ ఇట్ కెన్ రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సీ యు నెక్స్ట్ వీడియో. అంతవరకు సెలవు.